ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెస్ అప్డేట్ వార్తలు. దశాబ్ద కాలంగా మంగళం పరిధిలోని మిట్ట గాంధీపురం గ్రామ ప్రజలు శ్మశాన వాటిక లేకుండా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సహకారంతో శ్మశాన వాటిక నిర్మాణానికి నిధులు మంజూరు చేశారని మంగళం వైసీపీ డివిజన్ అధ్యక్షులు నారాయణ రెడ్డి తెలిపారు. బుధవారం మంగళం సెట్టిపల్లి మార్గంలో శ్మశాన వాటికకు కేటాయించిన స్థలంలో గ్రామ పెద్దలు యువతతో కలిసి నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. దశాబ్దాల కళ నెరవేర్చిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి రుణపడి ఉంటామని గ్రామ ప్రజలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ అధ్యక్షుడు భాస్కర్, గ్రామ పెద్దలు గురవయ్య, వెంకటముని, బాబు, మణి, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామానికి శ్మశానం సమస్య గత 70 ఏళ్ళుగా సమస్య అట్టే ఉంది. 7 రోజులు 6 రోజులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మన తుడా చైర్మన్ మోహిత్ రెడ్డి చొరవ తీసుకొని ఒక 50 సెంట్లు శ్మశానానికి కేటాయించడం జరిగింది. స్థలమే కాకుండా 10 లక్షల రూపాయలు తుడా నిధులతో, 5 లక్షలు పంచాయతీతో, 15 లక్షల రూపాయలతో మట్టి ఫిల్లింగు, కాంపౌండ్ వాలు, బోరు షెడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి గాను పెట్టగాంతరం గ్రామస్తులు మోహిత్ రెడ్డి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ శ్మశాన సమస్య తీర్చినందుకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతారు.